ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం వృషభ రాశి యొక్క 2025 సంవత్సర రాశి ఫలము తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 11వ ఇంట శని గోచారం ఉండడం జరుగుతుంది. వృషభ రాశి వారు అనగా కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదముల వారు, ఏ రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదముల వారు, వు మృగశిర నక్షత్రంలోని 1వ 2వ పాదములలో ఓ జన్మించిన వారు వృషభ రాశి జాతకులు అవుతారు. 2025లో వృషభ రాశిలో జన్మించిన వారికి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఆర్థిక బాధలను మరియు అనవసర సమస్యలను అనుభవించిన రాశివారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో 11వ ఇంట్లో ఉండి మీ కెరీర్ పైన మరియు వృత్తి పైన బాధ్యతలను పెంచుతుంది. అదే సమయంలో రాహువు మీనరాశిలోకి 11వ ఇంట్లో ఉండి సామాజిక సంబంధాలపైన లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలు నెరవేర్చాలనే కోరిక పెంచుతుంది. మార్చి 29న శని మీనరాశిలోకి 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సామాజిక విజయాలు మరియు సంఘాలలో లాభాలపైన దృష్టి మల్లుతుంది. తర్వాత మే 18న రాహువు కుంభరాశిలోకి 11వ ఇంట్లోకి మారడం ద్వారా ఉద్యోగం మరియు ప్రజా జీవితం పైన ప్రభావం చూపెడుతుంది. మే వరకు గురువు మొదటి ఇంట్లో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత వృద్ధి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. మే 14న గురువు గోచారం 2వ ఇంట్లోకి మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా మీకు సంపద, మాట్లాడడం మరియు కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం జరుగుతుంది. సంవత్సర చివరిలో గురువు అతిచారం కారణంగా కర్కట రాశి కొంతకాలం సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల సంబంధాలు, కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత లక్ష్యాలతో ముఖ్యంగా డిసెంబర్ 4 తర్వాత చెప్పుకోదగిన మార్పులు జరుగుతాయి. ఉద్యోగరీత్యా మీరు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైనది. సంవత్సరం మొదట్లో శని 10వ ఇంట్లో ఉంటాడు. అంటే మీరు పని పట్ల చాలా శ్రద్ధగా, బాధ్యతగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు. మీ కెరీర్లో లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు కావాలన్నా, పెద్ద పదవి రావాలన్నా, మీ పనిలో గుర్తింపు పొందాలన్నా ఇదే సరైన సమయం. మార్చి 29 తర్వాత శని 11వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మీరు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కానీ అప్పుడు మీ స్నేహితులు, సహోద్యోగులు, పెద్దలు వీళ్ళందరి సహకారం మీకు చాలా అవసరం అవుతుంది. వీళ్ళ సహకారంతోనే మీరు ముందుకు వెళుతారు. మే 18న రాహువు 11వ ఇంట్లోకి వస్తాడు. రాహు వల్ల కొన్ని ఆకస్మిక అవకాశాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. మీపై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు. అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మంచివారితో మాత్రమే స్నేహం చేయాలి. మే 14న గురువు 2వ ఇంట్లోకి వస్తాడు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా మంచి సమయం. మీరు బాగా మాట్లాడగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, రచయితలు, కళాకారులు, వక్తలు ఇలా మాటలతో పనిచేసే వారికి
ఇది చాలా మంచి కాలం. ఓపికగా శ్రద్ధగా పనిచేయడం తప్పకుండా మీరు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. మీ మాటకు విలువ పెరగడం కాకుండా మీ సలహా పాటించి లాభపడేవారు చాలా ఎక్కువగా ఉంటారు. కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి లేదా ఉద్యోగంలో పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం ద్వితీయార్థంలో మీరు కోరుకున్న ఉద్యోగం కానీ పదోన్నతి కానీ లభిస్తుంది. ఈ సంవత్సరం శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు నుండి పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వచ్చే అవకాశాల్లో సరైన వాటిని ఎంచుకున్నట్లయితే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన దాన్ని మాత్రమే ఎంచుకోవడం మంచిది. 4వ ఇంటిలో కేతువు గోచారం కారణంగా కొంతకాలం మీ ఇంటికి దూరంగా పనిచేయవలసి రావడం జరుగుతుంది. ఆర్థికంగా వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. తెలివి పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. సంవత్సరం మొదట్లో రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఊహించని లాభాలు వస్తాయి. స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా కొంత డబ్బు చేతికి వస్తుంది. మీ అన్నయ్య అక్క లేదా మీ చాలా ఆత్మీయ స్నేహితులు మీకు ఆర్థిక విషయాల్లో సహాయం చేస్తారు. డబ్బు పెట్టుబడి పెట్టాలో సలహా ఇస్తారు. మే వరకు గురువు గోచారం మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ సరైన వాటిలో పెట్టుబడి పెట్టకపోవడం లేదా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే 14 గురువు 2వ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆదాయం పెరుగుతుంది. డబ్బు బాగా సమకూరుతుంది. ఇల్లు బంగారం వాహనం ఇలాంటి కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. భూమి ఇల్లు వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఎప్పుడైనా డబ్బు ఆగిపోతే తిరిగి వస్తుంది. ఆర్థికంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సంవత్సరం శని మరియు గురువు గోచారం ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది మీకు. మే 18న రాహు 10 ఇంట్లోకి రావడం ద్వారా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో లేదా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ తీసుకోకుండా రాహు వల్ల త్వరగా డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసర ఖర్చులు చేయకూడదు. ఎక్కువ లాభాలు వచ్చే పెట్టుబడుల గురించి ఆర్థిక నిపుణులను సంప్రదించి తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. జాగ్రత్తగా ఖర్చు చేస్తే 2025లో మీరు ఆర్థికంగా చాలా బాగుంటారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. గురువు మొదటి ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఇంట్లో ఆనందం సరదా నిండి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేయడం కానీ వినోద క్షేత్ర సందర్శన చేయడం కానీ చేస్తారు. అయితే ప్రయాణాల్లో ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మే నెలలో 2వ ఇంట్లోకి గురువు రావడం ద్వారా అప్పుడు కుటుంబంలో పెళ్ళిళ్ళు లేదా పుట్టిళ్ళు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ గతంలో ఎవరితోనైనా అనుబంధం తగ్గిపోయి ఉంటే తిరిగి కలుసుకుంటారు. అంతేకాకుండా అత్తమామలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మే 18 తర్వాత కేతువు గోచారం వల్ల మీ అమ్మ లేదా ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి తనిఖీ చేయించడం కానీ వారికి మీ సహాయం సపోర్ట్ అవసరంగా అవుతుంది. ఈ సంవత్సర కుటుంబ పరంగా కాకుండా సమాజపరంగా మీరు మంచి ఫలితాన్ని అందుకుంటారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఏమైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సహాయ ఇతరులకు సహాయం చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఇవన్నీ మీకు మంచి పేరు తీసుకొస్తాయి. 2025లో మీ కుటుంబం మీకు ఒక బలంగా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ సహకారం వల్ల మీరు నిర్భయంగా మీ లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలుగుతారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మన ఆరోగ్యం పట్ల? వృషభ రాశి వారు ఆరోగ్యం బాగానే ఉంటుంది. శరీరం దృఢంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంవత్సరం మొదట్లో గురువు మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి ఆరోగ్యం, సానుకూల దృక్పథం కలుగుతాయి. సమతుల్యమైన జీవన శైలిని కొనసాగించగలుగుతారు. మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సరిపడా నిద్రపోతూ ఉండాలి. సంవత్సరం మొదట్లో గురువు గోచారం 1వ ఇంటిలో ఉండడం ద్వారా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాలేయం, తల మరియు రోగనిరోధక శక్తి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఆహారపు అలవాట్లను పాటించడం మంచిది. మే నెలలో గురువు 2వ ఇంట్లోకి వచ్చాక మీ రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది. సీజన్లో వచ్చే జబ్బులు మీ దరికి చేరవు. అయితే జీర్ణక్రియ సమస్యలు లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉన్నది. వాటిని కొంచెం జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మే నెల నుండి రాహు 10వ ఇంట్లోకి ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల మీకు ఒత్తిడికి గురవుతారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఇష్టమైన విషయాలు చేయాలి. మానసికంగా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వృషభ రాశికి వ్యాపార పరంగా ఇలా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి వృషభ రాశి వారికి 2025 సంవత్సరం విజయాలను సాధిస్తారు. సంవత్సరం మొదలు చాలా బాగుంటుంది. శని 10వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారం పట్ల శ్రద్ధ, దృఢమైన సంకల్పం ఉంటాయి. మీకు వ్యాపార తెలివితేటలు కూడా బాగా ఉంటాయి. కొంత వ్యాపారాలు మొదలు భాగస్వామ్యంతో వ్యాపారం చేయడానికి, కొత్త మార్కెట్లో ప్రయత్నించడానికి చాలా అనువైన సమయం ఇది. గురువు మీకు ఆశావాదం, ఆత్మవిశ్వాసం ఇస్తాడు. మీ లక్ష్యాలు సాధించడానికి ఉత్సాహంగా ప్రణాళికలు వేసుకుంటారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి, కొత్త భాగస్వాములతో కలిసి పనిచేయడానికి కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుతాడు. ఇలాంటి సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తారు. ఈ నెలలో మీకు గురువు 2వ ఇంట్లోకి వచ్చాక మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యాపారాలు స్థిరంగా పెరుగుతుంది. కొత్త కస్టమర్లను సంపాదించుకోగలుగుతారు. కొత్త రకాల వస్తువులను అమ్మడం మొదలు పెడతారు. దీర్ఘకాల భాగస్వామ్యాలు ఏర్పరచుకుంటారు. అయితే మే చివరిలో రాహు 10వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. రాహు వల్ల ఆకస్మిక సమస్యలు లేదా పోటీ పెరిగే అవకాశం ఉంది. అందుకని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో ఎలాంటి మోసాలకు పాల్పడకూడదు. కస్టమర్లతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్న పెద్దల సలహాలు తీసుకోవాలి. ఇవన్నీ మీ వ్యాపారానికి చాలా ఉపయోగపడతాయి. ధైర్యంతో పాటు జాగ్రత్తగా కూడా 2025లో మీ వ్యాపారం చేసుకోవడం ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీకు. ఇప్పుడు విద్యార్థుల గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో వృషభ రాశి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు మరియు శని మీకు ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు విజయాన్ని అందిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రహస్థితుల కారణంగా మీకు చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా మే నెలలో గురువు 2వ ఇంట్లోకి వచ్చాక మీ జ్ఞాపక శక్తి, మాట్లాడే తెలివితేటలు పెరుగుతాయి.
చదువుకోవడానికి, పరిశోధన చేయడానికి, ఏకాగ్రత అవసరమయ్యే ప్రాజెక్టులు చేయడానికి ఇది చాలా మంచి సమయం. ఉన్నత విద్య కోసం లేదా వృత్తిపరమైన సర్టిఫికెట్ల కోసం పొందాలనుకునేవారు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్కాలర్షిప్స్ మరియు మార్గదర్శకాల కార్యక్రమాలు లేదా పరిశోధన అవకాశాల ద్వారా మీరు ముందుకు కొనసాగలుగుతారు. ఉపాధ్యాయులు, మార్గదర్శకులు మరియు సీనియర్ ప్రొఫెసర్స్ మీకు సహకారం చేస్తారు. వారి సలహాలు, సూచనలు తీసుకొని మీరు విద్యారంగంలో ముందుకు పోగలుగుతారు. ఏకాగ్రతతో చదవగలుగుతారు. అంతేకాకుండా చదువు విషయంలో సాధ్యమయ్యే లక్ష్యాలను మాత్రమే పెట్టుకోండి. ఇవన్నీ పాటిస్తే 2025లో మీరు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు. వృషభ రాశి వారికి ఏ పరిహారాలు చేసుకోవాలి? వృషభ రాశి వారికి సంవత్సర ప్రథమార్థంలో గురువు మరియు ద్వితీయార్థంలో కేతువు పరిహారాలను ఆచరించవలసి ఉంటుంది. మే వరకు గురువు గోచారం 1వ ఇంటిలో ఉండడం ద్వారా శారీరక ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పని తెలిసినా కూడా తప్పులు చేయటం వల్లనే కొన్నిసార్లు అహంకారం కారణంగా ఇతరుల మాటలను లెక్క చేయని తనంగా ముందుకు పోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు చెప్పిన మాట పెరుగన్నం మాట లెక్క విని ఆ సమస్యల నుండి బయటపడేందుకు ఆలోచించండి. ఈ చెడు ప్రభావం మీకు తగ్గాలంటే గురువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురుమంత్ర జపం చేయడం కానీ మంచిది. అంటే పెద్దవారిని గౌరవించడం మరియు వారికి సేవ చేయడం వలన మీకు గురు ప్రభావం తగ్గి మీకు శుభ ఫలితాలు వస్తాయి. 4వ ఇంటిలో కేతు గోచారం కారణంగా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు. దీనికి ఈ సమయంలో మీరు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమస్యలను మీరు పెద్దదిగా ఊహించుకొని బాధపడడం కంటే మీ కుటుంబ సభ్యులను వారి యొక్క సూచనలు తీసుకొని అతి జాగ్రత్తగా ఉండడం ద్వారా ఈ సమయంలో మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ చెడు ప్రభావం తగ్గడానికి కేతు పూజ చేయడం లేదా కేతు పారాయణం చేయడం కానీ, కేతు మంత్రజపం కానీ చేయడం మంచిది. దీనివల్ల మీకు కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. వృషభ రాశి వారికి చాలా వరకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మేము చెప్పిన విధంగా గురువు పూజ కానీ, కేతు జపం కానీ, కేతు పూజ కానీ చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారు ఈ సంవత్సరం చాలా అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వృషభ రాశి వారికి చాలా అవసరం.